శ్రీరామ అని మీరు అన్నారనుకోండి, మీరు ఆ రోజున పరమమంగళప్రదమైనటువంటి మాట మాట్లాడారు అని గుర్తు. అందుకే ఎన్ని మాటలు శ్రీరామ అంటున్నారో, ఎన్ని మాటలు శ్రీరామనామం వ్రాస్తూ ఉంటారో అన్ని మాటలు ఆ మంగళత్వాన్ని పొందుతూ ఉంటాడు పాపనాశనం జరిగినటువంటి కారణం చేత. హనుమ యొక్క స్వరూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన సంధ్యాకాలానికి ప్రతీకగా ఉంటుంది ఆయన యొక్క ముఖమండలం. అందుకే వాల్మీకి మహర్షి ఈ రహస్యాన్ని లోకానికి చెప్పడం కోసమే సుందరకాండలో హనుమ యొక్క ముఖమండలం గురించి ఒక శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం అంటారు. సంధ్యాకాలంలో ఉండేటటువంటి సూర్యమండలం ఎలా ఉంటుందో స్వామి హనుమ యొక్క ముఖమండలం అలా ఉంటుంది. అంత ఎర్రటి ముఖంతో ఏదో పగడాల యొక్క బంత్య అన్నట్టుగా ఆయన యొక్క మూతి ఉంటుంది. అటువంటి ముఖమండలాన్ని ఎవరైతే చూస్తారో అటువంటి వారు సంధ్యాకాలాన్ని దర్శనం చేసినట్టు. ఈ లోకంలో అతి తేలికగా బాలురా వృద్ధులా, స్త్రీయా పురుషుడా, పండితుడా పామరుడా ఈ వివక్ష లేకుండా ఎవరైనా సరే మంగళాన్ని పొందడానికి మాంసనేత్రంతో దర్శనం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి వీలైనటువంటి దర్శనాలలో అద్భుతమైనటువంటి దర్శనం సంధ్యాకాల దర్శనం. సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిని చూసిన, అరుణారుణ కాంతులను చూసిన, రథం వస్తున్నప్పుడు ముందు లోపల కూర్చున్న రథి కనపడడు, సారథి కనపడతాడు. అరుణుడు సూర్యరథానికి సారథి. అందుకే అరుణుని యొక్క ఉదయం అరుణోదయం, ఆ ఎర్రటి కాంతులను చిమ్ముతుంది ఆకాశం. సంధ్యాకాలంలో ప్రాతకాలంలో ఒక్కసారి ఆకాశం వంక చూసి ఎవరు నమస్కరిస్తారో వారికి మంగళములు కలుగుతాయి, వారికి అమంగళములు తొలగిపోతాయి. అలాగే స్వామి హనుమ యొక్క ముఖమండలము సంధ్యాకాలమునందు ఆకాశము ఎటువంటి మంగళాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తితో దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని పొంది హనుమ యొక్క ముఖమండలం ఉంటుంది. అందుకే సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం. ఆయన ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ. ఆయన యొక్క ముఖము, ఆయన యొక్క నోరు, ఆయన యొక్క ముక్కు ఎర్రగా పగడాల ముద్దలా ఉంటుంది. అలా ఎర్రగా ఉన్నటువంటి ముఖమండలం వంక ఒక్కసారి మీరు చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి, అది పరమమంగళములను ఇవ్వగలుగుతుంది. రెండు, హనుమ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయం